శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన క్లినికల్ కేస్ను లోతుగా విశ్లేషించుకోబోతున్నాం. ఈ కేస్ని హోమియోపతిక్ సెల్ఫ్ రిలయన్స్ ఫోరం, అదేనండి, ఒక గొప్ప స్వచ్ఛంద సేవా సంస్థ అయిన మన హెచ్ఆర్ఎఫ్ వారు అందించారు. మన గురువులు పూజ్యులు శ్రీ పివి సత్యనారాయణ గారి అద్భుతమైన మార్గదర్శకత్వంలో బెంగళూరులోని స్వర్ణ భారత్ ట్రస్ట్ క్యాంపులో ఈ కఠినమైన కేసును విజయవంతంగా నయం చేయటం జరిగింది. సరే, మరి ఆ కేసేంటో, దాన్ని ఎలా డీల్ చేశారో వివరాల్లోకి వెళ్దామా? మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే పేషెంట్ వయసు 74 సంవత్సరాలు. ఊహించండి, ఈ వయసులో ఆయన ఒక అత్యంత తీవ్రమైన దీర్ఘకాలిక సమస్యతో బాధపడుతూ క్యాంపుకొచ్చారు. ఇది ఏదో 2-3 రోజుల క్రితం మొదలైన చిన్న ఇబ్బంది కాదండి. ఎన్నో ఏళ్లుగా ఆయన దేహాన్ని మనసును తొలిచేస్తున్న ఒక సంక్లిష్టమైన పరిస్థితి. ప్రధానంగా ఆయనను వేధిస్తున్న సమస్య చర్మవ్యాధి. శరీరమంతా విపరీతమైన దురద, గోకితే విపరీతమైన మంట, చర్మమంతా పూర్తిగా ఎండిపోయి పొడిగా మారి పొలుసులుగా రాలిపోతోంది. దీన్ని మనం డ్రై సోరియాసిస్గా చూడొచ్చు. ఇక్కడ మీరు గమనించాల్సిన ఒక ముఖ్యమైన కీ పాయింట్ ఉంది: ఈ విపరీతమైన డ్రైనెస్. అవును, ఇదే మనకు సరైన మందుని ఎంపిక చేయటంలో ఒక పెద్ద దారి చూపుతుంది. ఇక జీర్ణకోశ వ్యవస్థను గమనిస్తే ఆయనకు ఆహారం తీసుకున్న వెంటనే కడుపు ఉబ్బరం లేదా బ్లోటింగ్ సమస్య తీవ్రంగా ఉంది. కొంచెం తిన్నా అరగకపోవడం, గ్యాస్తో కడుపు ఉబ్బిపోయి ఆయాసంగా అనిపించడం, ఇవన్నీ ఆయనను నిత్యం ఇబ్బంది పెడుతున్న ప్రధాన లక్షణాలు. అలాగే ఈ వయసులో సహజంగానే వచ్చే ప్రాస్టేట్ సమస్యలు కూడా ఈ కేసులో చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మూత్రం ఏమాత్రం ఆపుకోలేకపోవడం అంటే అర్జెన్సీ, అలాగే మూత్రం ధారగా కాకుండా చుక్కలుగా పడటం అంటే డ్రిబ్లింగ్ సమస్యలు. ఇది శరీరంలోని ఫంక్షనల్ లేయర్లో ఏర్పడిన ఇబ్బందిని స్పష్టంగా సూచిస్తోంది కదూ. కేవలం ఇవేనా అంటే కాదు, వీటితో పాటు ఆయనలో మరికొన్ని భౌతిక లక్షణాలు కూడా మనం గమనించాలి. నడుస్తున్నప్పుడు తీవ్రమైన మోకాలి నొప్పి వేధిస్తోంది. అలాగే చర్మం మీద అక్కడక్కడా నల్లటి మచ్చలు ఏర్పడటం గమనించాము. హోమియోపతిలో మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయమొకటుంది: శరీరంలో ఎక్కడైనా ఇలా నలుపు రంగు మచ్చలు లేదా పిగ్మెంటేషన్ కనిపిస్తే అది లోతైన మియాజ్మాటిక్ బ్లాక్ ఉందనడానికి బలమైన సంకేతం. ఇక మనం హోమియోపతిలో అత్యంత ప్రాధాన్యత ఇచ్చే జనరాలిటీస్ విషయానికి వద్దాం. ఎండలోకి వెళితే ఆయన లక్షణాలన్నీ తీవ్రమవుతున్నాయి. ఎండవేడిని ఆయన అస్సలు తట్టుకోలేకపోతున్నారు. కాని విచిత్రంగా శీతాకాలంలో చల్లటి వాతావరణంలో ఆయనకు చాలా రిలీఫ్గా ఉంటుంది. ఈ వేడి పడకపోవడం అనేది కాన్స్టిట్యూషనల్ మందు ఎంపికకు ఒక అత్యంత కీలకమైన పాయింట్. మనసును పలకరిస్తే ఈ పేషెంట్ చాలా ఎక్కువగా మాట్లాడే స్వభావం కలవారు. అంతేకాదు సుమా, ఆయనలో బాధ్యతాయుత ప్రవర్తన చాలా ఎక్కువ. తన ఆరోగ్యం గురించి కంటే ఇతరుల గురించి, తన కుటుంబ బాధ్యతల గురించి విపరీతంగా ఆలోచిస్తుంటారు. ఇది ఆయన మూల స్వభావాన్ని మన కళ్ల ముందు ఉంచుతోంది. సో ఇప్పటివరకు మనం చూసిన ఇన్ని లక్షణాలను బేరీజ్ వేస్తే మీకు ఏమనిపిస్తోంది? ఈ కేసులో మనకు 2 రకాల మియాజమ్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి కదా. చర్మం విపరీతంగా పొడిబారడం, దురద వంటివి ప్రాథమిక సోరా మియాజంను సూచిస్తుంటే, ప్రోస్టేట్ వాపు, చర్మం నల్లబడటం వంటివి లోతైన సైకోసిస్ మియాజం ప్రభావాన్ని చూపిస్తున్నాయి. కాబట్టి ఇది ఒక ఖచ్చితమైన ద్విమియాజ్మాటిక్ కేస్. ఈ భౌతిక మరియు మానసిక లక్షణాలన్నీ క్రోడీకరిస్తే, ముఖ్యంగా ఆ విపరీతమైన శరీరపు డ్రైనెస్, ఆ బాధ్యతాయుతమైన మనస్తత్వం, ఎండపడకపోవడం, ఇవన్నీ కలిపి చూస్తే ఈ పేషెంట్ యొక్క మూలతత్వం అంటే కాన్స్టిట్యూషన్ నేట్రమ్ మ్యూర్ అని మనకు చాలా స్పష్టంగా అర్థమైపోతోంది. నేట్రమ్ మ్యూర్ ఎందుకు అనేదానికి బలమైన ఆధారాలు ఇక్కడే ఉన్నాయి చూడండి. చర్మం పొలుసులుగా రాలడం, ఎండవేడికి ఏమాత్రం తట్టుకోలేకపోవడం, ఈ 2 లక్షణాలు నేట్రమ్ మ్యూర్ ప్రొఫైల్కు అచ్చుగుద్దినట్లు సరిపోలుతున్నాయి. అందుకే ఈ మందును ముందుగా నిర్ధారించడం జరిగింది. ఇప్పుడు మీకొక సందేహం రావచ్చు: చర్మ సమస్య, వేడి పడకపోవడం అనగానే మనకు సల్ఫర్ కూడా గుర్తుకొస్తుంది కదా. అలాగే కడుపు ఉబ్బరం, ప్రాస్టేట్ అనగానే లైకోపోడియం అనుకోవచ్చు. కానీ ఇక్కడే మనం జాగ్రత్తగా ఉండాలి. సల్ఫర్ పేషెంట్లో ఉండే ఆ అపరిశుభ్రత ఇక్కడ లేదు. అలాగే లైకోపోడియంలో ఉండే ఆ డామినేటింగ్ ధోరణి ఈ పేషెంట్లో అస్సలు లేదు. కాబట్టి ఆ 2 మందులను మనం నిస్సందేహంగా రూలౌట్ చేశాం. అలాగే చర్మం పగుళ్ళు, సోరియాసిస్ అనగానే గ్రాఫైటిస్,
పెట్రోలియం కూడా మన బుర్రలో మెదులుతాయి. కానీ గమనించండి, గ్రాఫైటిస్లో ఉండే జిగురులాంటి స్రావాలు ఇక్కడ లేవు. కేవలం పొడి పొరలు మాత్రమే ఉన్నాయి. ఇక పెట్రోలియం లక్షణాలు చలికాలంలో ఎక్కువ అవుతాయి, కానీ మన పేషెంట్కి చలికాలంలోనే చాలా బాగుంటుంది. చూశారా, ఈ లక్షణాలు ఆయన తత్వానికి ఎలా సరిపడవు? సరే, మూలతత్వం నాట్రమ్ మ్యూర్ అని దొరికింది కదా అని నేరుగా ఆ మందు ఒక్కటే ఇచ్చేస్తే సరిపోతుందా? అస్సలు సరిపోదు. ఇక్కడే మన హెచ్ఎస్ఆర్ఎఫ్ వారి అద్భుతమైన లేయర్డ్ అప్రోచ్ రంగంలోకి దిగుతుంది. మొదట పేషెంట్లోని ఎమోషనల్ లేయర్ క్లియర్ చేయాలి. ఆ తర్వాతే మియాస్మాటిక్ బ్లాక్స్ను తొలగించాలి. అప్పుడే ఇలాంటి జబ్బులు మూలాల నుండి తగ్గుతాయి. ఈ లేయర్డ్ పద్ధతిలో భాగంగా ముందుగా శరీరంలోని బ్లాక్స్ అన్నీ క్లియర్ చేసి గ్రౌండ్ ప్రిపేర్ చేయడానికి ట్యూబర్క్యులినం 1 mg ఒక్క డోజ్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఆయనలో ఉన్న ఇటీవలి బాధను ఎవరికీ చెప్పుకోలేక అణిచిపెట్టుకున్న విచారాన్ని కడిగేయడానికి ఇగ్నేషియా 1 mg ఇచ్చారు. ఎప్పుడైతే ఇగ్నేషియా తన పని పూర్తి చేసిందో, ఆ తరువాత లోపల ఎన్నో ఏళ్లుగా పేరుకుపోయిన అవమానాలు, లోతైన మానసిక క్షోభను పగలగొట్టడానికి స్టాఫిసాగ్రియా 1 mg ఇవ్వడం జరిగింది. ఈ పేషెంట్కి తన బాధను బయటపెట్టకుండా స్వీట్గా ఉండే స్వభావముంది కదా, అందుకే ఈ స్టాఫిసాగ్రియా ఆ లోతైన ఎమోషనల్ బ్లాక్ను అద్భుతంగా బద్దలుకొట్టింది. ఎమోషనల్ లేయర్ క్లియర్ అయ్యాక ఇప్పుడు మియాస్మాటిక్ బ్లాక్ అయిన సైకోసిస్ను ఛేదించడం చాలా అవసరం. ఆ ప్రోస్టేట్ వాపు, చర్మం మీద నల్లటి మచ్చలు పోవడానికి, లోపలి కణాల దోషాన్ని సరిచేయడానికి ఖచ్చితమైన యాంటీసైకోటిక్గా టూజా 200 మందును వారానికి 1 డోస్ చొప్పున ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత స్టెప్లో మూత్ర సంబంధిత ఫంక్షనల్ సమస్యలను సరిచేయాలి. వయస్సు వల్ల మూత్రాశయ కండరాలు బలహీనపడి మూత్రం చుక్కలు చుక్కలుగా పడుతుంది కదా, ఆ పక్షవాతానికి గురైనట్లుగా ఉన్న ప్రోస్టేట్ కండరాల వీక్నెస్ను సరిచేయడానికి కాస్టికం 30ను రిపీటెడ్ డోసెస్లో ఇవ్వడం జరిగింది. ఇక శరీరం యొక్క వైటల్ ఫోర్స్కు పూర్తి మద్దతివ్వాలి. అందుకే ఆయన కాన్స్టిట్యూషనల్ రెమెడీ అయిన నేట్రమ్ యోర్ 30తో పాటుగా ప్రాణశక్తిని అమాంతం పెంచే కార్బోవేజ్ 30ని కూడా సపోర్టివ్ లేయర్గా వాడటం జరిగింది. ఇది ఆయన శరీరానికి కావాల్సినంత ఎనర్జీని ఇచ్చింది. మరి ఇదంతా జరిగేలోపు ప్రోస్టేట్ వాపు వల్ల ఆయన పడుతున్న బాధ నుంచి వెంటనే రిలీఫ్ కావాలి కదా. అందుకే ఆర్గాన్ రెమెడీగా సెబాల్ సెర్లులాటా మదర్ టించర్ను రోజుకు 3 పూటలా 10 చుక్కల చొప్పున అందించారు. ఇది స్పెసిఫిక్గా ప్రోస్టేట్ మీదే పనిచేసి ఆయనకు ఎంతో తక్షణ ఉపశమనం ఇచ్చింది. చూశారుగా అసలు ఎంత పక్కా ప్రణాళికతో ఈ మందులివ్వబడ్డాయో. కంటికి కనిపించే పై పొరల దగ్గర మొదలుపెట్టి లోతైన మియాజమ్స్ వరకు ఒక ఖచ్చితమైన క్రమశిక్షణతో మందులిచ్చుకుంటూ వెళ్లడం. ఇదే హెచ్ఎస్ఆర్ఎఫ్ వారి మాస్టర్ క్లాస్ లేయర్డ్ అప్రోచ్. ఈ గొప్ప విజయం వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే. మరి ఈ ఖచ్చితమైన విధానం వల్ల రిజల్ట్ ఎలా ఉందో తెలుసా? వింటే ఆశ్చర్యపోతారు. కేవలం 2 నెలలు, అవును, జస్ట్ 2 నెలల వ్యవధిలోనే ఆ 74 ఏళ్ల రోగి 90% పైగా కోలుకున్నారు. ఆ భరించలేని దురదలేదు, పొలుసులు రాలడం తగ్గింది, మూత్రవిసర్జన సాఫీగా జరుగుతోంది. ఇది మన హోమియోపతి వైద్య విధానంలోని అస్సలైన అద్భుతం. సో ఈ కేస్ స్టడీ ద్వారా మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠమేంటి? కేవలం కాన్స్టిట్యూషనల్ మందు మీద మాత్రమే ఆధారపడితే సరిపోదు. ఖచ్చితమైన యాంటీమియాజ్మాటిక్ మందులతో బ్లాక్స్ క్లియర్ చేస్తూ బ్యాలెన్స్ చేయడమే సరైన మార్గం. అప్పుడే ఇలాంటి సంక్లిష్టమైన కేసులు పూర్తిగా నయమవుతాయి. మరి తర్వాత రాబోయే కేసులో ఇలాంటి అదృశ్యమైన మియాజ్మాటిక్ బ్లాక్స్ను మనం ఎలా గుర్తించబోతున్నాం? అది మరింత ఆసక్తికరం. ఇంతటి అద్భుతమైన జ్ఞానాన్ని మనకు అందించిన గురువులకు, ముఖ్యంగా పూజ్యులు సత్యనారాయణల గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై శ్రీకృష్ణ వాసుదేవ.